దేవుడు కొన్ని స్థలాల్లో మనల్ని తీసుకెళ్తూ ఉంటాడు. కొన్ని సిచ్యువేషన్స్ కూడా దేవుడు తీసుకెళ్తూ ఉంటాడు. నాకు సూట్ అవ్వట్లేదు సిచ్యువేషను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నడిపించింది దేవుడే. నీకు అర్థం కావాలి ఆ విషయం. నీ ఇష్టంతో కాదు దేవునికి పని. నీ ఇష్టమైతే నీకు దేవుడు అవసరం లేదు. నాకు దేవుడి చిత్తం ఇష్టం అన్న వ్యక్తితో దేవుడు పని చేస్తాడు. ప్రభా నన్ను అడిగి పిలిచావా, నన్ను అడిగి చేసావా అనే వ్యక్తి దేవుడికి అవసరం లేదు. నన్ను పిలిచినందుకు వందనాలు, నన్ను ఏం చేయమంటావు చెప్పు అనే వ్యక్తి దేవుడికి కావాలి. గాడ్ చూసెస్ ఎన్ అవైలబుల్ పర్సన్, నాట్ ఎన్ ఎబిలిటీ పర్సన్. నీ తలాంతులు, నీ సూపర్ హడావుడి దేవుడికి అవసరం లేదు. బికాజ్ దేవుడికి ప్రపంచమంతా జనాభా ఉన్నారు. ఆయనకి విధేయులు కావాలి. కష్టమా, నష్టమా, అనుకూలమా, ఎటువంటి సిచ్యువేషన్ అయినా కూడా ఐ విల్ స్టాండ్ ఫర్ గాడ్ అనుకునే వాళ్ళు దేవునికి కావాలన్నమాట. దేవుని యొక్క సన్నిధిలో నీకు సరైన జవాబు రాకపోతే, అమ్మో ఇంక ఈ దేవుని సన్నిధి నాకు వద్దు అనుకుంటున్నావంటే నీకు అవగాహన ఉండట్లేదని అర్థం. చూడండి, మన జీవితంలో దేవుని విలువ తెలుసుకోవాలి మనం ఎప్పుడు కూడా. అన్ని వేళల్లో దేవుణ్ణి కనుగొనటయే గొప్ప భక్తి.